సినిమాల్లో చూపెడుతుంటారు కదా, తీవ్రవాదం అన్నటువంటిది ఒక ఎత్తు, నక్సలిజం మరొక ఎత్తు. కానీ గ్యాంగ్స్టర్స్ గ్రూపులు అంటే ఓ దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్, ఇట్లాగా మాఫియా శక్తులు ఎవరికి వాళ్ళ గ్రూప్గా ఉండి ఈ గ్రూపులు మళ్ళీ ఆధిపత్యం కోసం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ వీళ్ళు చేసేటువంటి అరాచకం ఈ సినిమాల్లో చూస్తుంటాం, లేకపోతే కథల్లో వింటుంటాం. కానీ నిజ జీవితంలో కూడా జరుగుతాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈక్వెడార్లో జరిగినటువంటి సంఘటనలు. దేర్ వాజ్ total chaos in Ecuador after the country's most wanted prisoner disappeared from jail. On January 9th, gunmen stormed a television station and attacked police officers around the country. The masked gunmen overran the headquarters of TCTV, interrupting a live broadcast. Gangsters declared war during a live broadcast, triggering fear across Ecuador. At least 7 police officers were also kidnapped in 3 cities in the South American country. Ecuadorian President Daniel Noboa has ordered military operations and declared a 60-day state of emergency. చివరికి ఈ వీళ్ళు ఎట్లా తయారైపోయారంటే మాఫియా శక్తులు ఒక టీవీ స్టేషన్ మీదకి దాడి చేసి లైవ్లో అంతా చెప్తూ ఉన్నారు. అందరినీ పోలీసులు కిడ్నాప్ చేశారు, అట్లాగే ముఖ్యమైనటువంటి వాళ్ళని కిడ్నాపులు చేశారు, కాల్చి చంపుతా వస్తున్నారు. తమకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్ని వదిలిపెట్టమని చెప్పి అయితే ఈక్వెడార్ చీఫ్ అయితే మాత్రం ఎమర్జెన్సీ ప్రకటించి 60 రోజుల్లోపు వీళ్ళందరి అంతు చూసి వాళ్ళ నిర్బంధంలో ఉన్న వాళ్ళందరినీ విడిపించమని చెప్పి తన సైన్యానికి ఆదేశించాడు ఈక్వెడార్ ప్రెసిడెంట్.